హాయ్ మేడం. చెప్పండి సార్. సాకేత్ సాయిరామ్ గారు ఇప్పుడు మీకు ఇందులో డైరెక్టర్ గా దాంతోపాటు ఒక లీడ్ క్యారెక్టర్ అనేది చేశారు. సో వీళ్ళ క్యారెక్టర్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మేడం? ఆయన ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు కదా. He falls in the third category. ఓకే. సో సాకేత్ సాయిరామ్ గారి కంటే ముందు వేరే విలన్ గారిని మీరు చూస్ చేసుకున్నారు, హ్యాండ్ ఇచ్చారు కదా, మీరు చెప్పారు కదా వేరే పర్సన్ అని. సో మరి ఆయనకి ఇచ్చే పేమెంట్ అయితే మా సార్కే వచ్చు కదా మేడం. అంటే అది కలిసి వచ్చింది కదా మీకు, అది ఏ విధంగా యూజ్ చేశారు? అది ఇట్స్ అ బిజినెస్ స్ట్రాటజీ సార్. సర్క్యులేషన్ లో పెట్టాను, ఆయనకే మంచిది. మరి సాయిరామ్ గారు ఇప్పుడు ఇందులో ఉన్న సీన్స్ అన్ని మీరు చూస్తుంటే రొమాంటికల్ సీన్స్ అలా ఉన్నాయి. ఇంతకు ముందు రిలీజ్ అయినప్పుడు వచ్చి ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు అవి స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి మేడం? అబ్బా మా సార్, ఐ టోల్డ్ యూ ఐ హావ్ యాక్టెడ్. నిర్మాతగా మీ ఒపీనియన్ ఏంటి, వైఫ్ గా మీ ఒపీనియన్ ఏంటి? నిర్మాతగా నా ఒపీనియన్ ఏంటంటే అవుట్పుట్ బాగానే వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. వైఫ్ గా ఒపీనియన్ ఏంటంటే ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ కమర్షియల్ థియేటర్, ఐ టోల్డ్ యూ రైట్, 9 years. యాక్టింగ్ అంటే ఏంటి నాకు తెలుసు, నేను అక్కడే ఉన్నా. ఆ అమ్మాయి వేసిన గౌన్స్, ఆ అమ్మాయి వేసిన బట్టలు అన్నీ నాయే. సూపర్. అలా ఉంచి రొమాన్స్ చేయనిచ్చానని కాదు, అవుట్పుట్ కావాలని. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ద హౌస్ అండ్ ఐ డోంట్ డౌట్ హిమ్ అట్ ఆల్. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఛాన్సే లేదు. ఓకే మేడం, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారు, షూట్ సెట్ లో ఉన్నారు కదా? 2 days ఉన్నా. సో ఫస్ట్ షాట్ కి సాయిరామ్ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీకు మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించిందంట ఆ టైంకి అండ్ పర్ఫార్మెన్స్ చూస్తూ? చెప్పాను కదా, అప్పుడు టెన్షన్ లో అర్థం కాలేదు. ఓకే. అవుట్పుట్ వచ్చిన తర్వాతనే అర్థమైంది. ఓకే. సో యాక్టింగ్ రియల్ లైఫే. ఐ లివ్ విత్ హిమ్ 16 years of marriage. ఒక్కసారి కూడా నాకు డౌట్ రాలేదు, బికాజ్ నేను కూడా యాక్టింగ్ చేశాను. నేను కూడా స్టేజ్ మీద రొమాన్స్ చేశాను, ఏదేదో చేశాను. ఎలా ఉంటుంది నాకు తెలీదా? మిమ్మల్ని మేము మిస్ అయ్యాం మేడం. అయితే ఈ మూవీలో మీరు కూడా ఏమైనా కనిపించారా మేడం యాజ్ యాక్టర్ గా? ఇంకా ఒక ఫనీ విషయం చెప్తా. కావ్య సింగ్ గారు ఉన్నారే, ఆమెకి ఒక అలవాటు ఉంది. I don't know whether she is right now or not. When she came for acting, she was a chain smoker. ఈయనకేమో స్మోక్ పడదు రియల్గా. మా ఇంట్లో ఎవరు స్మోక్ చేయరు, తాగరు, ఏ పిచ్చి అలవాట్లు లేవు. అందుకని ఇట్లా ఉన్నాము. ఉంటే ఎక్కడికో ఉండేవాళ్ళం. సినిమా ఇండస్ట్రీ అంటేనే అదే అనుకుంటారు కదా సార్. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ అదే కూడా, ఎందుకు ఎక్స్పోజింగ్ అంతా చూపించారు? ఇప్పుడు ఆ పార్ట్ ఉంది కాబట్టి చూపించాము, అవసరం ఉంది కాబట్టి చూపించాము. థర్డ్ సినిమా చూడండి, ఫుల్ ట్రెడిషనల్ వేర్లో ఉంటుందా కల్ట్ సినిమా. సినిమా చూడండి, మంచి డబ్బులు, మంచి కామెడీ, మంచి డబ్బులు కూడా వచ్చాయి. డైరెక్టర్ గారి క్వశ్చన్. విజయ్ ఫ్లో లో అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, 100 రూపాయలు తీసుకోవట్లేదు. ఒక 100 రూపాయలు రాయండి సార్, నో ప్రాబ్లం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో అది మీకు అనుకున్నట్టు రొమాన్స్ చేస్తున్నారని కాదు, అది ఇట్ వాజ్ అ పనిష్మెంట్ ఫర్